వెల్కమ్ టు ఎల్ఎన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము తయారు చేస్తున్నాము అలసందలతో పకోడీ. ఇందుకోసం ముందుగా ఒక గ్లాసు అలసందలను తీసుకొని శుభ్రంగా కడిగి 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, నానబెట్టిన తరువాత ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఒక మిక్సీ జారు తీసుకొని ఇందులో అలసందలు, 6 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన అలసందలను కూడా వేసి ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని వేడి నూనెలో పకోడీలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. చూడండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు తీసి పక్కన ఉంచుకుందాము. మిగిలిన పిండిని కూడా ఇలాగే పకోడీలా వేసుకోవాలి. ఈ పిండితో మీరు ఇలా వడలు కూడా చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అలసందల పకోడా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.